వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతుంది. వచ్చే నెల 2వ తేదీన ఇంద్రవల్లిలో భారీ బహిరంగ సభతో ప్రచారాన్ని ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంద్రవల్లిలో కొత్త స్తూపాన్ని ఆవిష్కరించడంతో పాటు ఒక భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించబోతున్నారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి బహిరంగ సభను కూడా ఆయన ఇంద్రవల్లిలోనే నిర్వహించారు. ఆ సెంటిమెంట్తోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి మరొకసారి అక్కడ లోక్సభ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని ఇంద్రవల్లి వేదికగా పూరించబోతున్నారు. ఖచ్చితంగా 14 నుంచి 15 సీట్లు సాధించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. ప్రధానంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే అది మురిగిపోయినట్లేనని రేవంత్ రెడ్డి తాజాగా వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే అది బీజేపీకి ఉపయోగం తప్ప బీజేపీని నిలవరించేది కేవలం కాంగ్రెస్ పార్టీ అని ఆయన తేల్చి చెప్పారు. బీజేపీ కాంగ్రెస్ కలిసి పోయాయి అంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల పైన ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. బీఆర్ఎస్కు మతుండే ఇలాంటి మాటలు మాట్లాడుతుందా? దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తాయా? బద్ధ శత్రువులం మేము, ఖచ్చితంగా బీజేపీని నిలవరించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆయన తేల్చి చెప్పారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్కు ఓట్లు వేయొద్దు, ఆ పార్టీ చచ్చిపోయిందనే రీతిలో రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. మరోవైపు కోదండరాం ఎమ్మెల్సీకి హైకోర్టు బ్రేక్ వేసింది. ఆయన ప్రమాణ స్వీకారం చేయాలని అంతా సిద్ధం చేసుకున్న సమయంలో హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. దీంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయకుండా ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాసు శ్రవణ్ వేసిన పిటిషన్ ఆధారంగా ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారానికి సంబంధించి కోదండరాంకు బ్రేకులు పడిన పరిస్థితి. దీనిపైన అటు టీజేఎస్ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో అత్యంత ముందుండి పోరాడిన కోదండరాం లాంటి వాళ్ళను బీఆర్ఎస్ పార్టీ అవమానిస్తుంది. ఆయన పోరాటాలను ఆయన ఏం చేశారు తెలంగాణ సమాజానికి, తెలంగాణకని అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తిని అవమానపరుస్తుందంటూ రేవంత్ రెడ్డితో సహా అందరూ వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. మరోవైపు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కావాలనే అనగబెట్టి కావాలనే వాళ్ళ ఫైల్ని గవర్నర్ పక్కన పెట్టి కాంగ్రెస్ ఇచ్చిన పేర్లు మాత్రం వెంటనే గవర్నర్ ఆమోదించారు. ఇది బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయంటానికి నిదర్శనమని ఈ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ వ్యాఖ్యానిస్తుంది. మొత్తంగా ఇటు కోదండరాం ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం నిలుపుదల పైన కాంగ్రెస్ టీజేఎస్లో అలాగే తెలంగాణ వాదుల్లో కూడా కొంత ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా రేవంత్ రెడ్డి నిన్న ఇటు బీఆర్ఎస్ పైన, అటు లోక్సభ ఎన్నికల పైన, ఇటు కోదండరాం ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏం కామెంట్ చేశారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ప్రజల్ని కానీ నిరుద్యోగ యువకులను కానీ ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ఏ విధంగా అయితే చంద్రశేఖరరావు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచిండో, నరేంద్ర మోడీ గారు కూడా ఈ 10 సంవత్సరాలల్లా 100 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని ప్రపంచంలోనే పూర్తిగా దివాలా తీసిన దేశంగా నరేంద్ర మోడీ గారు నిలబెట్టిండు. కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తే 10 సంవత్సరాలల్లా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 100 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిండు. ఇవాళ తండ్రి కొడుకులు బామార్దులు వాళ్ళేదో వాళ్ళ మనుగడ కోసం, ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తుండ్రు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి, బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కు రాజకీయాలు. ఈరోజు దించాల్సింది నరేంద్ర మోడీని, ఈరోజు ఓడించాల్సింది నరేంద్ర మోడీని. ఈరోజు దేశానికి ప్రమాదకరంగా మారింది బీజేపీ ప్రభుత్వం. కానీ నిన్న మొన్న ఈ మధ్యకాలంలో బిల్లా రంగాలు మాట్లాడుతున్న మాటలు మీరు చూడండి. బీజేపీని పల్లెత్తు మాట అనకుండా కాంగ్రెస్ మీద పరుషమైన పదజాలం వాడుతున్నారు. కాంగ్రెస్ ఉండడమే మంచిది కాదన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న బిల్లా రంగాలను, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే ఎవరు అధికారంలోకి వస్తారు? నరేంద్ర మోడీనే కదా. మరి కాంగ్రెస్ రాకుండా నిలువరించాలని మీరు చేస్తున్న ప్రయత్నము మూడోసారి ఈ దేశానికి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయడానికి మీరు చేసుకున్న చీకటి ఒప్పందం ప్రజలకు అర్థం అవుతలేదని మీరు అనుకుంటున్నారా? కాబట్టి ఈరోజు బీఆర్ఎస్కు ఓటు వేస్తే మూసీలో వేసినట్టే. ఇవాళ మోడీని బీజేపీని నిలువరించాలి అని అంటే
అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను సాధించుకోవాలంటే అడిగేది మేమే, ఇచ్చేది మేమే. ఈ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలు 100% అమలు జరుగుతాయి. ఇంతకాలం రైట్, బీఆర్ఎస్కు ఓటేస్తే మూసీలో వేసినట్లే డైరెక్ట్ అటాక్ స్టార్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. ఈ మాటల యుద్ధం మరింత పెరిగే అవకాశం ఉంది. మధ్యలో బీజేపీ కూడా యాడ్ అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు 10కి పైగా సీట్లు గెలుచుకోవాలన్న ప్రణాళికతో ఉన్నారు. నిన్న నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను కూడా నియమించారు. త్వరలోనే ప్రత్యేక కార్యక్రమాలతో నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు నిర్వహించారు. అలాగే పల్లెల్లోకి వెళ్ళాలని కూడా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిర్ణయించారు. దానికి తగ్గ కార్యాచరణ కూడా జరుగుతుంది. దీనిపైన ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ నాయకులు నరేష్ గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. నరేష్ గారు నమస్కారం. నరేష్ గారు, బీఆర్ఎస్కు ఓటేస్తే మూసీలో వేసినట్టే, ఒకటే మాట రేవంత్ రెడ్డిది. ఇప్పుడు ఏదో ఒకటి 1.5%తో గెలిచినటువంటి పార్టీలు తర్వాత ఈరోజు ఏదో 4 సీట్లు ఎక్కువ రాగానే గొప్ప అయిపోయారని చెప్పి మురిసిపోయేటువంటి పార్టీ నాయకులు ఆ రకంగానే భావిస్తారు. కానీ ప్రజలకు తెలుసు, ప్రజలకు ఎవరికి ఓట్లు వేయాలి, ఎవరిని గెలిపించాలి, జరిగిన తప్పిదాన్ని ఏ రకంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరొకసారి మనకు రక్షణగా ఉండేటువంటి పార్టీని మళ్ళీ మనం కాపాడుకోవాలి. సరే, ఏదో రకంగా ప్రజలు ఒక మార్పు కోసం చూసిర్రు. ఆ మార్పు వలన ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత మళ్ళీ ఒకసారి పునరాలోచించాల్సిన అవసరం ఏర్పడింది ప్రజలకు. ఎందుకంటే వారు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ నెరవేరేటువంటి క్రమంలో లేదు. ఏనాడైతే మొదటి రోజు నుంచి నేను అన్ని హామీలు అమలు చేస్తా అని చెప్పి ప్రామిస్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు 100 రోజుల సమయమనో, లేకపోతే ఇంకా దానికి సమయం కావాలనో, లేదంటే గత ప్రభుత్వాల మీద నెపం పెట్టి అప్పులను చూపించో ఇంకేదో రకంగా చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు. ప్రజలకు అర్థమవుతా ఉంది గతంలో ఏ రకంగా ఉండే. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఉన్నాను శ్రీనివాస్ గారు, పంటకు పెట్టుబడికి రావాల్సినటువంటి పెట్టుబడి రాకుండా తర్వాత ఎప్పుడో వచ్చేటువంటి సమయంలో గతం ప్రభుత్వాల మాదిరిగానే, గతంలో కాంగ్రెస్ పార్టీల మాదిరిగానే మీరు చేసేటువంటి పాలనని ప్రజలు ఎట్లా హర్షిస్తారు? ఇప్పుడు ఈరోజు ఏ రకంగా చూసినా కూడా ఈరోజు కరెంటు సమస్యలే కానివ్వండి, లేకపోతే రైతు బంధు విషయంలో కానివ్వండి, గృహలక్ష్మి విషయంలో కానివ్వండి, ఇవన్నీ అధికారుల మీద ఏదో చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారి యొక్క మార్పు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకరి మీద ఒకరి పోటీగా చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేటువంటి క్రమం లేదు. ఈ రోజు వరకు వారు చేసినటువంటి గొప్ప ప్రయత్నాలు ఏంటండి? ఈరోజు ప్రగతి భవన్ గేట్లు తీసిన అన్నారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి గారు ఉంటున్నారా? లేదు. గేట్లు తీసి తను మాత్రం వేరే దగ్గర ఉన్నటువంటి రకంగా మనం చూస్తున్నాం. అంటే ఇదే రకంగా ఎక్కడా కూడా వారు చేసేటువంటి మాటల్లో, వారు చేసేటువంటి పనుల్లో ఎక్కడా కూడా స్పష్టమైన తేడా కనబడతా ఉంది. కాబట్టి ప్రజలు ఒక అవగాహనకు వచ్చేసారు ఆల్రెడీ. ఈ రోజు నరేష్ గారు, ఎందుకు వేయాలి బీఆర్ఎస్ ఓటు? ఇది ఒక మౌలికమైన డౌట్ ప్రజలకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ ఓటేసినా కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. మీరు ఎన్డీఏలో లేరు, ఇండియా కూటమిలో లేరు, బయట ఎక్కడో ఉన్నారు. ఏం చేస్తారో తెలియదు, ఎవరికి మద్దతు ఇస్తారో తెలియదు. మీకు ఎందుకు వేయాలి ఓటు అనే ఒక ప్రశ్న ప్రజల్లో వచ్చే అవకాశం ఉంది. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు 75 సంవత్సరాల నుంచి కూడా అందరికీ జాతీయ పట్ల అని చెప్పి వేసుకుంటూ వచ్చినాము. ఏం జరిగిందండి? తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాతనే, తెలంగాణ కోసం మాట్లాడిన తర్వాతనే ఒకటి మనం సాధించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం, సాధించుకోవడానికి మనం అడుగులు వేస్తూ ఉన్నాం కదా. ఇప్పటికీ కూడా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీకో బీజేపీ పార్టీకో అవకాశం ఇస్తే వారు వాళ్ళ జాతీయ నాయకత్వానికి అనుకూలంగా పనిచేస్తారు తప్ప తెలంగాణ ప్రజల కోసం పనిచేయరు. కానీ తెలంగాణ ప్రజల కోసం పనిచేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇక్కడ కావాల్సిన తెలంగాణ గల్లీలో ఏం కావాలో పార్లమెంట్ సాక్షిగా మేము నినదించేది అదే, దాని గురించే పోరాడుతుంది తప్ప మాకు ఎక్కడ కూడా వేరే ఎజెండా ఉండదు. కానీ జాతీయ పార్టీ మాట వినేవాళ్ళు ఎవరు? అక్కడ కేంద్రంలో మీరు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, అక్కడ బీజేపీ కాంగ్రెస్ ఇంకేదైనా వస్తే అవకాశం ఉంది, మీకు అవకాశం లేదు. మీ మాట వినేవాళ్ళు ఎవరు? మీరు మొత్తుకుంటే పట్టించుకునే వాళ్ళు ఎవరు? ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి ఓటేసే అవకాశం ఉంటుంది కదా సహజంగా లోక్సభ ఎన్నికల్లో. నేను చెప్పడం కాదు, ప్రజలు ఒక చర్చ జరుగుతా ఉంది. ఈ రకంగా మాట్లాడుకుంటే 2 ఎంపీ సీట్లతో ఏ రకంగా తెలంగాణ వచ్చేది? ఈ రోజు 2 ఎంపీ సీట్లతోనే ఆ పార్లమెంట్ లో మొత్తం వచ్చి మన ప్రభుత్వం లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి. ఒప్పించుకున్నాం, మెప్పించుకున్నాం. అంటే మన వాయిస్ కనుక గట్టిగా బలంగా పార్లమెంట్ లో ఉంటే ఎంత అంటే
పార్లమెంట్నే ఒప్పించినటువంటి ఇద్దరు ఎంపీలు రాబోయే రోజుల్లో మనం 17 మందిని ఎంపీని 16 మంది ఎంపీలని మనం తెలంగాణ రాష్ట్రం నుంచి పంపిస్తే ఏ రకంగా న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజలకు తెలుసు ఈ రోజు. కాబట్టి మనం నరేష్ గారు మీరు ఇక్కడే తెలంగాణలోనే మీరు పనికిరారని మిమ్మల్ని పక్కన పెట్టేసిన వాళ్ళు నరేష్ గారు రైట్ ఓకే మీ లాజిక్ అర్థమైంది. మీరు తెలంగాణలోనే మీ పరిపాలన అవసరం లేదు, కేసీఆర్ అవసరం లేదు, బీఆర్ఎస్ అవసరం లేదని పక్కన పెట్టిన వాళ్ళు ఢిల్లీలో మీ అవసరం ఉందని ప్రజలు ఇక్కడ ఇప్పుడు అనుకుంటారు ఇప్పటికిప్పుడు. చూద్దాం, ప్రజల నిర్ణయం కోసం వెయిట్ చేద్దాం, తప్పే ఉంది దాంట్లో. ప్రజల్లో మార్పు వచ్చిందని చెప్పి భావిస్తా ఉన్నాం మేము. ప్రజలు ఆ రకంగా మార్పు కనబడతా ఉంది. ఏ రకంగా అయితే నమ్మి ఈరోజు ఏ హామీల కోసం అయితే నమ్మి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారో, ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారో ఆ అవకాశం నెరవేరేటట్టు కనబడట్లేదు. పైగా అభివృద్ధి తిరోగమనం అవుతా ఉంది. కాబట్టి ఈరోజు ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అంటే నేను 50 రోజులు తొందరపడి మాట్లాడినట్టు కాదు, కానీ 50 రోజులకే ఇంత వ్యతిరేకత రావడం అనేది గతంలో ఏ సందర్భంలో కూడా చూసిన సందర్భాలు లేవు. ఎందుకు అంటే భారీ ఎక్స్పెక్టేషన్ తో వచ్చినటువంటి ఈ ప్రభుత్వము, ప్రతి హామీ నిలబెట్టుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వము, ఉద్యోగాల హామీలు ఇంతవరకు స్పష్టత లేదు. లేకపోతే ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యాస్ మీద ఇంతవరకు స్పష్టత లేదు. ఈ రోజు గృహలక్ష్మి స్పష్టత లేదు, మహాలక్ష్మి స్పష్టత లేదు. ఈ రోజు ఇచ్చినటువంటి ఏకైక నిర్ణయం ఆర్టీసీలో ఫ్రీ ఉచిత ప్రయాణం, ఆ మహిళలకు ఉచిత ప్రయాణం. దానివల్ల ఈ రోజు లోక్సభ ఎన్నికలకి ఇది ఎజెండా కాకపోవచ్చు, చూద్దాం ఏం జరగబోతుందో. ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్ చూద్దాం. నరేష్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ కపిలవై దిలీప్ కుమార్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. దిలీప్ గారు నమస్కారం. దిలీప్ గారు వినిపిస్తుంది నా వాయిస్? రైట్ దిలీప్ గారు మ్యూట్లో ఉన్నట్టు చూడరా కొంచెం. దిలీప్ గారు మ్యూట్లో ఉన్నారు. రైట్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్టుంది. రైట్ నరేష్ గారు ఇంకొక కామెంట్ కూడా చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీని నిలవరించాలంటే కాంగ్రెస్ కోటేయాలి తప్ప బీఆర్ఎస్ కోటేస్తే ఏం ఉపయోగం, మళ్ళీ రేపు బీఆర్ఎస్కి ఇచ్చినా వెళ్ళి బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశం ఉందనేది ఒక వాదన. ప్రధానంగా రేవంత్ రెడ్డి అదే కామెంట్ చేస్తున్నారు. బీజేపీని ఆపాలంటే కాంగ్రెస్నే నిలబెట్టాలి. ఇప్పుడు ఆ రెండు పార్టీలకు కూడా ఏ రకంగా ఉందంటే, అయితే బీజేపీ అధికారంలో ఉండాలి, లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి. కానీ ఎక్కడా కూడా ప్రాంతీయ శక్తులని, ప్రాంతీయ పార్టీలను ఏకమైనటువంటి పరిస్థితి తీసుకురావట్లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఏకైక ఎజెండా అయ్యింది, అయితే నువ్వు పాలించాలి లేదా నేను పాలించాలి తప్ప ప్రాంతీయ పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడి లేదా వేరే జాతీయ పార్టీగా వచ్చేటువంటి పార్టీలని మనం నిర్వహించాలనే ఒక ఏకైక లక్ష్యం చీకటి ఒప్పందం మనకు స్పష్టంగా కనబడతా ఉంది దాంట్లో. అంటే అది నేను చెప్పినటువంటి కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎనలిస్టులు, మేధావులు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా అదే రకంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటా ఉన్నాను ఆ మాట అంటే, ఈరోజు ప్రధానంగా ఈరోజు రెండు పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు ఒక దోబూచిరాట ఆడుతూ ఉన్నాయి ప్రాంతీయ పార్టీలు అన్నింటిని కూడా. ఈ కాంగ్రెస్ పార్టీ ఆ జాతీయ పార్టీకి ఈ ప్రాంతీయ పార్టీ బీ టీం అని, లేదా బీజేపీ పార్టీ కాంగ్రెస్కు బీ టీం అని చెప్పి, ఇది ఒక తెలంగాణలో మాత్రమే కాదు, ఈ గతంలో కేజ్రీవాల్ విషయంలో చూసినాము, పశ్చిమ బెంగాల్ చూసినాము, లేకపోతే ఉత్తరప్రదేశ్ చూసినాము. ఈ రకంగా ప్రాంతీయ పార్టీలు ఉన్న ప్రతి దగ్గర కూడా ఆ పార్టీ ఈ పార్టీకి బీటీఎం అని, ఈ పార్టీ ఆ పార్టీకి బీటీఎం అని చెప్పి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి కొంత ఓట్లు మెజారిటీ తీసుకొచ్చి కొంత అధికారానికి వచ్చేటటువంటి మీరు కూడా చెప్పారు కదా, కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి, ఇద్దరు ఒకటే అని మీరు చెప్పారు. కానీ ప్రజలు నమ్మలేదు కదా. ఇప్పుడు కూడా మీరు మళ్ళీ అదే మాట చెప్తున్నారు. మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు నరేష్ గారు? కాంగ్రెస్ బీజేపీ దేశంలో బద్ధ శత్రువులు, అది అందరికీ తెలుసు. ఏ రకంగా పోరాడుకుంటున్నాయో అది అందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు మీరు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని ఎంత చెప్పినా ఉపయోగం ఉండదు కదా. మీరు గతంలో కూడా చెప్పారు, కేటీఆర్ చెప్పారు, కేసీఆర్ చెప్పారు, అందరూ చెప్పారు. అయినా జనం దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, కాంగ్రెస్ని గెలిపించారు. ఇప్పుడు మళ్ళీ అదే మాట చెప్తే ఏం ఉపయోగం మీకు అసలు? నేను చెప్పేది ఏంటంటే, మా మీద చేసిన గోబల్ ప్రచారానికి ఈ చీకటి ఒప్పందం స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ప్రజలు గమనించాలి అని గతంలో చెప్పిన ప్రజలు గమనించారు కాబట్టి ఈరోజు ప్రజలు ఆ రకంగా స్పందిస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ పార్టీ మీద ఆరోపణ చేస్తూ ఉంది, బీజేపీ పార్టీ ఎందుకు ఆ పార్టీ మీద ఆరోపణ చేస్తూ ఉంది? అసలు ఎందుకు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఎందుకు మాట్లాడుకోరు? ఎందుకు రాష్ట్రంలో బీజేపీ పార్టీని బీఆర్ఎస్ పార్టీ విమర్శించినంతగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు విమర్శించట్లేదు? కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోదీని ఎందుకు విమర్శించలేరు? బీజేపీ పార్టీని ఎందుకు విమర్శించట్లేరు? రాష్ట్రంలో మహామహులైనటువంటి బీజేపీ పార్టీ మహామహులైనటువంటి బండి సంజయ్ గారిని ఓడించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కదా, అరవింద్ గారిని ఓడించింది బీఆర్ఎస్ పార్టీ కదా, రఘునందన్ రావు ఓడించింది బీఆర్ఎస్ పార్టీ కదా. అంటే ఎవరెవరికి మధ్య ఒప్పందం ఉన్నట్టు దీన్ని బట్టి అర్థమవుతా ఉంది కదా.
అంటే ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు రెండు పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలని లేకపోతే ఎదుగుతున్న పార్టీలు అక్కడ ఉన్న స్థానిక నాయకత్వం మీరు కోసం ప్రాంతీయ పార్టీ ఎట్లా అవుతుంది నరేష్ గారు? మీరు జాతీయ పార్టీ కదా, మీరు ఇంకా ఇంకా తెలంగాణ గురించి, తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్, పాత టీఆర్ఎస్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదేమో. రైట్, దిలీప్ గారు ఈ ఆర్గ్యుమెంట్ నిలబడుతుందా? మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ ఒకటే, వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు, ఇద్దరు కలిసి మమ్మల్ని తొక్కేయడానికి ట్రై చేస్తున్నారు, ఇట్లాంటి ఆర్గ్యుమెంట్లు గతంలో చేశారు, ఇప్పుడు చేసే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తుంది. నిలబడుతుందా? దిలీప్ గారు వినిపిస్తుందా? రైట్, టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది వారికి. వీలైతే దిలీప్ గారు ఫోన్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆయనకు జూమ్ ఇబ్బంది ఉంటే ఫోన్లో మాట్లాడించే ప్రయత్నం చేయండి ప్లీజ్ పీసీఆర్. రైట్, నరేష్ గారు మళ్ళీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీది తెలంగాణ బేస్గా పుట్టిన పార్టీ, తెలంగాణ బేస్గా పనిచేసిన పార్టీ, తెలంగాణ కోసం పనిచేసిన పార్టీ, తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణని ఢిల్లీలో మేము గట్టిగా గలం వినిపిస్తామనే ఒక మాటను మీరు చెప్పగలిగితే మీ వైపు చూస్తారేమో తప్ప, మీరు ఎంతసేపు నా కాంగ్రెస్ బీజేపీ కలిసి అని చెప్తే ఉపయోగం ఉండకపోవచ్చేమో. మీరు ఆ దిశగా ఆలోచిస్తే బెటర్ ఏమో. మీరు బీఆర్ఎస్ కాకుండా టీఆర్ఎస్గా ఆలోచించాలేమో. మేము చెప్పే విషయం సందర్భం ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తుంది తప్ప మా ఎజెండా అది కాదు. మేము కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ దిలీప్ గారు వాయిస్ వచ్చిందా? ఎస్ వినిపిస్తుంది. దిలీప్ గారు గుడ్ మార్నింగ్. నా మాట చెప్పండి. ఓకే, వాళ్ళు బీఆర్ఎస్ ఇప్పుడు కూడా ఒక మాట చెప్తోంది, బీజేపీ కాంగ్రెస్ ఒకటే, రెండు కలిసి కుట్రలు చేస్తున్నాయి బీఆర్ఎస్ని ఇది చేసేందుకు అని మళ్ళొకసారి వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు. అది లోక్సభ ఎన్నికల్లో పనిచేసే అవకాశం ఉందా? ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే 50-60 డేస్ కూడా కాలేదు. ఇంత త్వరగా ప్రజలు తన అభిప్రాయాన్ని మార్చుకునే ఆస్కారం లేదు. మేము సీరియస్ తప్పులు ల్యాప్సెస్ చేస్తే తప్ప. 10 years వాళ్ళ పరిపాలన ఏంటో చూశారు. వాళ్ళ దాన్ని చూసిన తర్వాత కూడా వాళ్ళు ఎంత చెప్పుకున్నా, ఇది చేసాం అది చేసాం అని చెప్పుకున్నా, ఆ అసెస్మెంట్ ఆల్రెడీ చేశారు ప్రజలు. కాబట్టి జస్ట్ 1 month 2 months కింద మనకు అధికారం కట్టబెట్టినాక న్యాచురల్గా అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపే ఓటర్ మొగ్గు చూపుతాడు, లేదా మీరు అన్నట్టు బీజేపీ వైపు చూస్తాడు. వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారని తప్ప బీఆర్ఎస్ అనేది ఈసారి డిజాస్టరే. వాళ్ళకి 1-2 సీట్లు రావడం కూడా చాలా గగనం. అది కూడా కేసీఆర్ వాళ్ళు పోటీ చేస్తే ఆ ఒక్క సీటు గెలుస్తారేమో అని, రెండో అభ్యర్థి పరానా వాళ్ళు గెలుస్తారని చెప్పేటువంటి అవకాశం ఆస్కారం లేదు. ఎందుకంటే టూ ఎర్లీ. నిజంగానే 100 రోజులు దాటినాయి. మేము ఇచ్చిన 6 హామీలు ఇంప్లిమెంట్ కాలేదు. ఇప్పుడే ఇప్పుడు గతంలో మీకు జ్ఞాపకం ఉంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 ఏళ్ల వరకు మేము కేసీఆర్తో ఎంత విభేదించినా కూడా క్రిటిసిజం కూడా చేయలేకపోయినాం. ఎందుకంటే అప్పుడే అధికారంలోకి వచ్చారు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. కాబట్టి ఇంక్లూడింగ్ కోదండరాంతో సహా అందరం 2 ఏళ్ళు కామ్గా ఊరుకొని వాళ్ళకి అవకాశం ఇచ్చాం. గ్రాడ్యువల్గా తెలంగాణ హామీలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి ఉద్యమ ద్రోహులకు లేదా తెలంగాణ వద్దన్న వాళ్ళకి వ్యతిరేక వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటూ వచ్చారు. కొంత వర్క్ చేయలేదని మనం అనడానికి వీల్లేదు. ఏ గవర్నమెంట్లో అయినా డెవలప్మెంట్ యాక్టివిటీ ఉంటుంది. గతంలో చేసిన మంచి పనులు కొనసాగింపు ఉంటాయి, కొన్ని కొత్త స్కీమ్స్ ఉంటాయి. కానీ వాళ్ళు ప్రజల యొక్క విశ్వాసాన్ని 100% చూరగొనకపోవడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత విదిన్ 15 days మళ్ళీ వీళ్ళు క్రిటిసిజం మొదలు పెట్టారు. అది యాక్చువల్లీ కరెక్ట్ కాదు. కొంత లివరేజ్, కొంత టైం ఇవ్వాలి. ఇవ్వకుండా మొదలు పెడితే నిజానికి అది నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. వాళ్ళు ఆశిస్తున్నటువంటి ఫలితం ఉల్టా అవుతుంది. లోక్సభ ఎన్నికల కోసమే మొదలు పెట్టుంటారు. అది మీకు కూడా తెలిసే ఉంటుంది. లోక్సభలో అంతో ఇంతో ఇంపాక్ట్ చూపించాలంటే గట్టిగా కౌంటర్ చేయాలనేది ఆలోచన కావచ్చు. నిజంగానే ఎలక్షన్స్ 1 year ఉంటే వాళ్ళు కూడా ఆగేవాళ్ళేమో, కానీ అది లేక ఇప్పుడు కౌంటర్ చేయగలిగే తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతున్నట్టున్నారు. కానీ మీరే అన్నట్టుగా వాళ్ళు ఈ ఇండియా కూటమిలో లేరు, అటుపక్క బీజేపీ ఎన్డీఏలో లేరు. వాళ్ళు ఎటు పుడతారో తెలియదు. బీఆర్ఎస్ పెట్టారు, తెలంగాణ పదాన్ని ఎత్తేసారు. అక్కడ పోయిన తర్వాత కాంటెస్ట్ కూడా చేయలేదు కర్ణాటక, మహారాష్ట్రలో. మరి ఏంటి స్ట్రాటజీ అనేది ఎవరికి అర్థం కాలేదు. ఇక్కడ ఉన్న గ్రౌండ్ని వదిలిపెట్టి ఎక్కడో పోయి వాళ్ళు కర్రసాం చేయబోయారు. అక్కడ కాలేదు సక్సెస్, ఇక్కడేమో ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఇంత త్వరగా పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి మైలేజ్ వచ్చే బదులు నెగటివ్ అవుతుందని నా అభిప్రాయం. దిలీప్ గారు, ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా నేరుగా రంగంలోకి దిగితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? కేటీఆర్ మల్కాజ్గిరి నుంచి, కవిత నిజామాబాద్ నుంచి, హరీష్ రావు మెదక్ నుంచి, లేకపోతే కేసీఆర్ ఇంకెక్కడి నుంచో, లేకపోతే ఇంకో సంతోష్ రావు, ఇంకెవరైనా వీళ్ళంతా కొంచెం కీ మెంబర్స్ ఏమైనా పోటీలోకి దిగితే 4-5 సీట్లలో అవకాశం ఏమైనా కనిపిస్తుందా? నా ఉద్దేశంలో కవిత ఆల్రెడీ అసలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఓడిపోయినటువంటి కేసు కాబట్టి ఇప్పుడు ఆమెకు అధికంగా వచ్చే మైలేజ్ లేదు. లిక్కర్ స్కామ్లో ఇరుకుపోయి పీకల దాకా ఉంది కాబట్టి ఆమెకు ఏ విధమైనటువంటి లాభం జరగదు. కానీ సంతోష్ వాడు గ్రాస్ రూట్ లెవెల్ పాలిటిక్స్ నుంచి వచ్చినటువంటి లీడర్ కాదు. అతని వాళ్ళు కూడా లాభం ఉంటుంది. ఓన్లీ మీరు అన్న 3 పేర్లలో కాస్త పుస్తక లాభం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా గ్రాస్ రూట్ లెవెల్ కరెక్షన్స్ రావాలి కాబట్టి ఒక కేసీఆర్కు, హరీష్ నెక్స్ట్ హరీష్కి, మహా అయితే కేటీఆర్ అహంకార స్వభావిక పేరుంది కాబట్టి
అది ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఇప్పుడు కాంగ్రెస్ ఓటు వేసిన జనం ఆయనకి వేస్తారని అనుకోను. బట్ హరీష్కి కేసీఆర్కి మాత్రం ఎక్కడి నుంచైనా కాంటెస్ట్ చేస్తే అడ్వాంటేజ్ ఉండేటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. రైట్ దిలీప్ గారు, ఇంకొకటి బీఆర్ఎస్కి ఓటేస్తే మూసీలో వేసినట్టుగానే మీరు రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో దాన్ని మరింత హైలైట్ చేసే అవకాశం ఉంది. కానీ మీరు బీజేపీని ఒకవేళ మాకు ప్రధాన ప్రత్యర్థనో లేకపోతే బీజేపీ బలంగా ఉందనో బీఆర్ఎస్ పని అయిపోయిందనో ప్రచారం చేస్తే బీజేపీ రేపు భవిష్యత్తులో మరింత బలపడితే అది కాంగ్రెస్కు కూడా ప్రమాదం కదా. మీరు బీజేపీని ఎంటర్టైన్ చేయడం కూడా కొంచెం ఇబ్బందే కదా. నిజమే, కానీ ఇప్పుడు ఉన్న వాస్తవాన్ని ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది జీరో అయిపోతుంది. ఓటర్ అనేవాడు అయితే మాకు కాంగ్రెస్ అధికారంలో మాకు అప్పచెప్పాడు కాబట్టి అధికారాన్ని ఈ రోజు మా వైపే చూడాలి. ఎందుకంటే ఇండియా కూటమి కూడా ఒక స్ట్రాంగ్ కూటమి దేశవ్యాప్తంగా. అయితే బీజేపీ మా ఎదురుగా లేదు, రెండు కూడా జీరో అని అనలేం కదా. టీఆర్ఎస్ జీరో అవుతుందని అందరికీ తెలుసు, కానీ బీజేపీ అయితే కాస్త కూర్చో నార్త్ లో అయితే కొద్దిగా పుంజుకుంది బికాస్ ఆఫ్ అయోధ్య ఇష్యూ. అది తెలంగాణలో ఉండదు. ఈ సదరన్ రీజియన్ లో బీజేపీకి అంత హోల్డ్ లేదని మనందరికీ తెలుసు. కాస్త కూర్చో 1%, 2% అయోధ్య ఇష్యూ వల్ల ఏమైనా లాభం జరుగుతుందేమో, అది కూడా నామమాత్రంగా ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో. ఎందుకంటే ఇక్కడంతా లివ్ అండ్ లెట్ లివ్ పాలసీ, తర్వాత పరమత సహనం ఎక్కువ, ఇక్కడంతా వేరే టైప్ ఆఫ్ కల్చర్ ఉంటుంది. అందుకనే బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా ఆ మతతత్వ విధానాలు సౌత్ లోపల స్ప్రెడ్ చేయలేకపోయింది. కాబట్టి అసలు వాడు లేరు అని నార్త్ నుంచి కూడా మనం తీసేయలేం కదా. ఆ కారణం చేత పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటాం. కానీ ఇక్కడికి వచ్చేవరకల్లా బీజేపీ లేదు. ఇక్కడ ఎట్లా బీఆర్ఎస్ జీరో ఉందో బీజేపీ కూడా ఇప్పుడు గతంలో కంటే కాస్త స్థానాలు పెంచుకున్నారు, 3 నుంచి 8కి వచ్చారు. సో కాస్త కూర్చో ప్రెజెన్స్ ఉంది కాబట్టి మా ఫైట్ వాళ్ళకి అని అంటాం తప్ప వాళ్ళకి పెద్దగా సీట్లు వస్తాయని కూడా నేను అనుకుంటున్నాను. బీజేపీని టార్గెట్ చేయట్లేదు, బీజేపీని పెద్దగా విమర్శించట్లేదు. రేవంత్ రెడ్డి కేవలం కేసీఆర్నో కేటీఆర్నో హరీష్ రావునో టార్గెట్ చేస్తున్నారు, బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తున్నారు. ఇది భాగం పొత్తులో భాగం అనే రీతిలో మాట్లాడుతుంది. ఇదేమైనా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉందా? ఎందుకు బీజేపీ మీద డోస్ ఏమైనా తగ్గిస్తున్నారా, అట్లా ఏమైనా అనిపిస్తుందా దిలీప్ గారు? నేనైతే అనుకోనండి. ఎందుకంటే బీజేపీ అల్టిమేట్ గా రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా ఇండియా కూటమి మొత్తం అంత పెద్ద ఎత్తున బీజేపీ ఒక యుద్ధాన్ని ప్రకటించి ఇక్కడికి వచ్చేవరకల్లా స్థానికంగా అడ్జస్ట్మెంట్ చేసుకునే ఆస్కారం అయితే లేదు. మేము కూడా బీజేపీ ఆ స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంటే అది వేరే విషయం. అన్నట్టు 4 సీట్లు మహా అయితే 5 అయితే అంతకుమించి అయితే కావు. కాబట్టి మాకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది ఇమ్మీడియట్ ఎలక్షన్స్ కాబట్టి. మీరు అన్నట్టు 6 నెలలు 1 ఇయర్ అయిన హామీలు మేము ఇంప్లిమెంట్ చేయని పరిస్థితి నిజంగా వస్తే అది జరగదు. అట్లా అప్పుడు వీళ్ళకి ఏమైనా కాస్త కూస్త వాయిస్ ఉండేది వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ. అది లేదు కాబట్టి ఇమ్మీడియట్ వస్తున్న ఎలక్షన్స్ కాబట్టి దానికి 100% లాభపడేది కాంగ్రెస్ పార్టీ మాత్రం. రైట్ దిలీప్ గారు, మీరు కేసీఆర్ని దగ్గర నుంచి చూసారు. ఆయన ఇప్పుడు ఓటమి తర్వాత రేపు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు స్పీకర్ దగ్గర. ఆయన లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం ఉందా, కనిపిస్తుందా వాతావరణం? ఆయన ప్రచారం చేస్తాడు, ఎందుకు చేయడు, కానీ బట్ పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది అనుకోండి. ఎందుకంటే గతంలో ఆయన ఈ టైంలో ఎక్కడ ప్రచారం చేసినా కూడా అవన్నీ కూడా సెంటిమెంట్ ఆధారితమైనటువంటి రాజకీయాలు. అది అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ విపరీతంగా ఉండింది. అప్పుడే అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళు మరో అవకాశం ఏమన్నారు. ఆయన చాలా ఎక్సలెంట్ స్పీకర్ కూడా, కమ్యూనికేటర్ కూడా. కానీ ఇప్పుడు ఆయన నోటికి తాళం పడేటువంటి పరిస్థితి ఏర్పడదు. ఇప్పుడు అంశం లేదానికి. ఏ అంశం మీద వస్తుంది సింహం వస్తుంది, లైన్ వస్తుంది, టైగర్ వస్తుంది అంటే దేనికోసం వస్తుంది? అక్కడ ఏముంది? అక్కడ ఆల్రెడీ 10 ఏళ్ళు బంగారు పల్లెల్లో పెట్టి అధికారం మీకు అప్పచెప్తే మీరు ఫెయిల్ అయినాక మళ్ళీ సింహం వచ్చి కొత్త జెండా అందులో గాయపడి ఉన్న సింహం కదా, అంతేనంటారా? ఓటమితో ఒక గాయం అయి ఉంది కదా ఆయనకు ఆల్రెడీ. ఆ గాయం వల్ల లాభమే ఉంటుంది. అట్లనే ఎన్టీఆర్ కూడా అనేవాడు, పాపం ఆయన దిగిపోయిన తర్వాత లేస్తుంది వస్తుంది సింహం అంటే దాని ఇంపాక్ట్ చూపించలేకపోయాడు గతంలో ఉన్నాడు. అంటే నేను ఐ హావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ ఎన్టీఆర్. కానీ ఇప్పుడు చెప్తున్న అన్ని సందర్భాల లోపల ఈ మనం చెప్పుకునేటువంటి అన్ని కూడా ఆస్పెక్ట్స్, పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉండవు. ఒక్కొక్క టైం వస్తుంది, ఆ టైం అయిపోయింది, దాటిపోయింది కేసీఆర్. రైట్. నరేష్ గారు సరే, ఒకవైపు ఇదంతా ఉంది, ఇదంతా ఓకే. కానీ కోదండరాం లాంటి తెలంగాణ ఉద్యమకారుడి ఎమ్మెల్సీని కూడా బీఆర్ఎస్ రాజకీయం చేయడము, ఆపడము, రకరకాల ప్రయత్నాలు చేసినట్టుంది. ఆయన ప్రమాణ స్వీకారం చేయకుండా నిలువరించారు. ఇది మీకేం తెలంగాణ సమాజం నుంచి, తెలంగాణ ఉద్యమకారుల నుంచి, సానుభూతి పరుల నుంచి మీకేమన్నా వ్యతిరేకత పెంచే అవకాశం ఉంది కదా? కోదండరాం విషయంలో ఎందుకంత హర్షగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మీకు? దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ బిగ్ టీవీ కానీ మీకు కానీ నా పర్సనల్గా నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పండి. ఎందుకంటే ఈరోజు దాసో శ్రవణ్ గారు అనే వ్యక్తి ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత వారు రిజెక్ట్ చేసిన తర్వాత December 7 నాడు వారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అంటే ఆ రోజుకు ప్రభుత్వం వచ్చి 2-3 రోజులు మాత్రమే అయింది. ఆ రోజుకు కోదండరాం గారికి ఎమ్మెల్సీ ఇస్తారనో లేకపోతే అలీఖాన్ గారు గారికి ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి ఎవరికి తెలియదు. ఆ సమయంలో కోర్టుకు వెళ్ళినటువంటి కేసుని ఆ తర్వాత మొదటి హియరింగ్, రెండోసారి హియరింగ్ అయిపోయిన తర్వాత
ఇప్పుడు వారు ఎమ్మెల్సీగా ప్రకటించుకొని గవర్నర్ గారు మళ్ళీ పెండింగ్ పెట్టినట్టు చెప్పి ఆ తర్వాత మళ్ళీ దాన్ని డిక్లేర్ చేయడం ఇవన్నీ జరిగినటువంటి క్రమాండి. కాబట్టి ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఆనాడు డిసెంబర్ 7 నాడు వారు కోర్టుకు వెళ్ళిన సమయానికి కోదండరామ్ గారినో లేకపోతే ఇంకెవరో వస్తారని చెప్పి నరేష్ గారు వాళ్ళు మీకు ఊహించారు. తెలిసిన కానీ తర్వాత ఈరోజు అంత గౌరవం ఉంటే, అంత అభిమానం ఉంటే, అంత సానుభూతి ఉంటే, అంత ప్రేమ ఉంటే మీరు కోర్టు కేసులు విత్డ్రా చేసుకోవచ్చు కదా. మీరు ఎందుకు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్సీలు కూడా ఇంక్లూడ్ చేయమని అడిగారు మీ పిటిషనర్, కోదండరామ్ కూడా ఇంక్లూడ్ చేయమని అడుగుతున్నారు మీరు. ఎందుకు విత్డ్రా చేసుకోవాలని దాసోత్ శ్రవణ్ గారు ఏం అన్యాయం చేశారు? కోదండరామ్కు దాసోత్ శ్రవణ్ మీరు ఒకే స్థాయిలో చూస్తారా? తెలంగాణ ఉద్యమంలో ఇద్దరిని ఒకే స్థాయిలో చూడదలుచుకున్నారా? దాసోత్ శ్రవణ్ గారు ఒక బీసీ ఆయన నేను తక్కువ చేయట్లేదు, దాసోత్ శ్రవణ్ ఏమీ తక్కువ చేయట్లేదు. ఆయన ఉద్యమం చేసిన తీరు కూడా నేను తక్కువ చేయను. కానీ మీరు కోదండరామ్తో పోల్చగలుగుతారా? ఎందుకు వారికంటే కోదండరామ్ రెడ్డి గారిని ఎందుకు తీసుకొచ్చి పెట్టాలి ముందుగాల? అవును, ఇప్పుడు మీకు రెడ్డి అయ్యారా? ఆయన కోదండరామ్ రెడ్డి అయ్యారా? ఇప్పుడు ఇన్ని రోజుల పాటు కోదండరామ్ కాస్త డెఫినెట్ గా అండి. ఇప్పుడు మేము ఒకటి అడుగుతాం, కోదండరామ్ అంటే కోదండరామ్ రెడ్డి గారు కాదు. ఎస్, నిజంగా కోదండరామ్ రెడ్డి కదా? అవును, కాదని నేనేం అనట్లేదుగా. ఇన్ని రోజులు మీరు వెళ్ళలేదు కదా, ఇప్పుడు కొత్తగా పిలుస్తున్నారని నాకు డౌట్ వచ్చింది అంతే. ఉద్యమకారుడుగా మేము గౌరవిస్తాము, కానీ దాసోత్ శ్రవణ్ గారిని బలిపెట్టి కోదండరామ్ గారు వస్తా అంటే ఒక ఉద్యమకారిని బలిపెట్టి తను రావడం అనేది ఏ రకంగా మనం వర్షిస్తాము? తను కూడా ఒక మేధావిగా, తను ఒక తెలంగాణ ప్రజలు మేము ఒక రెస్పెక్ట్ ఇచ్చేటువంటి వ్యక్తిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దాసోత్ శ్రవణ్ మీద అంత ప్రేమ ఉంటే మొన్న ఎంపీ మీరు ఒక ఎంపీ టికెట్ ఇవ్వండి, లేకపోతే మొన్న ఎమ్మెల్యే టికెట్ ఏదైనా ఇచ్చుంటే పోయేది, ఆయన గెలిచేవారేమో. మీరు గతంలో కూడా రిజెక్ట్ చేశారు ఆయన్ని. మీకు దాసోత్ శ్రవణ్ మీద అంత ప్రేమే లేదు నరేష్ గారు. మీరు గతంలో ఆయన రిజెక్ట్ చేస్తేనే ఆయన కాంగ్రెస్ లోకి వచ్చారు. మీ క్యాస్ట్ ఎంత ఉందా, మీకు ఎందుకు టికెట్ ఇవ్వాలని కేసీఆర్ అడిగితేనే ఆయన అవమాన భారంతో అక్కడి నుంచి వదిలేసి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి ఆ తర్వాత బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ వచ్చి టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఆయనే మీరు గౌరవించలేదు, ప్రేమించలేదు ముందు నాకు తెలిసి. మరి ఆ రకంగా చెప్పినట్లయితే మీరన్న మాటగా చెప్తాం. ఆ రకంగా చెప్పినట్లయితే 2014 మేనిఫెస్టో రాపించుకొని డ్రాఫ్టింగ్ రాసినటువంటి కోదండరామ్ గారికి కాంగ్రెస్ పార్టీ ఏ అవకాశం ఇచ్చింది? ఎక్కడ గెలిపించింది? ఏ రాజ్యసభ ఇచ్చి గౌరవించుకుంది? లేకపోతే ఎక్కడ పదవి ఇచ్చి గౌరవించుకుంది? ఎందుకు ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకోలేదు? రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీ ఇచ్చింది, కోమరెడ్డి ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీ ఇచ్చింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉండగానే ఎంపీ ఇచ్చింది. మరి ఎందుకు కోదండరామ్ గారిని గౌరవించుకోలేదు? ఆ పార్టీకి అనుకూలంగా పనిచేసింది కదా, ఆ పార్టీకి ఏకగ్రీవంగా తీర్మానాలు చేసింది కదా. మొన్న కూడా అప్పుడు అవకాశం ఏముందండి, ఇప్పుడు కదా అవకాశం వచ్చింది. రైట్, దిలీప్ గారు కోదండరామ్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది? నిజంగా బీఆర్ఎస్ పార్టీ వారు చెప్తున్నారు క్యాండిడేట్ ఎవరో మాకు తెలియక ముందే మేము పిటిషన్ వేసామని చెప్తున్నారు. మీరు మంచి మాట అడిగారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేకపోతే ఈనాడు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ఈ రోజు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా. అదెందుకు ఆలోచించట్లేదు మీరు? ఇప్పుడు ఈ రోజు గురించి కాదు, నేను మొన్నటి గురించి అడిగా. మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పటి గురించి అడిగా, లేకపోతే ఎంపీ టికెట్లు వస్తున్నాయి కదా, ఒక ఎంపీ టికెట్ ఇవ్వండి శ్రవణ్ గారికి. ఒకవేళ టెక్నికల్ గా ఇబ్బంది అయితే రేపు ఎమ్మెల్సీకి ఎట్లాగో అయ్యే అవకాశం లేదు, ఎట్లాగో కేబినెట్ దాన్ని వెనక్కి తీసుకుంది, కోర్టు కేసులో ఉన్న ఉపయోగం ఉండదు. కాబట్టి ఇంకా మీరు శ్రవణ్ మీద ప్రేమ ఉంటే రేపు భువనగిరి టికెట్ ఇవ్వండి, సికింద్రాబాద్ టికెట్ ఇవ్వండి. రైట్, దిలీప్ గారు ఒక్క నిమిషం. వాళ్ళని కాంగ్రెస్ పార్టీని కంప్లైంట్ విత్డ్రా చేసుకోమనండి, శ్రవణ్ గారికి ఎమ్మెల్సీ డిక్లేర్ చేయండి. ఆ తర్వాత అవకాశం ఉంటే మేము కూడా ఎంపీగా పోటీ కానీ మొదటగా వాళ్ళు చేయాల్సింది అగౌరవపరచకుండా. ఇప్పుడు లాస్ట్ టైం కూడా కాంగ్రెస్ అండ్ టీజేఎస్ అలయన్స్ మనం చూసాం. కాంగ్రెస్ అప్పుడు కూడా ఆయనకు కావాల్సిన 8 స్థానాలు ఇచ్చి గౌరవించుకుంది. గెలవలేదు, అది ఓవరాల్ వేరే విషయం. ఆ పర్ఫార్మెన్స్ తెరాసకు మళ్ళా పట్టం కట్టారు. కానీ టీఆర్ఎస్ చేసింది ఏంటి? ఆయన ఉద్యమ సమయంలో ఆయన సారథ్యంలో సకల జిల్లా పోరాటం జరిగేంత వరకు వీళ్ళు ఇతర పార్టీతో కలిసి అంటగారు. జేఏసీలో వీళ్ళు కూడా చేరారు. ఆయన పూర్తిగా వాడుకున్న తర్వాత పక్కకు పెట్టారనేది మనందరికీ తెలుసు కదా. ఆ పక్క పెట్టారు. అసలు ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఒక ప్రొఫెసర్ని అర్ధరాత్రి అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేసి ఆయన అవమానం చేశారు. అట్లాంటి వాళ్లకు కోదండరామ్ గురించి మాట్లాడే అర్హత లేదు అసలు. వాళ్ళు దాని గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది. కోదండరామ్ డెఫినెట్లీ ఉద్యమకారుడని, ఈ సకల జిల్లా పోరాటానికి లీడ్ చేశాడని, వీళ్ళు తెలంగాణ మాతో కాదని కాడెత్తిసిన సందర్భంలో దాన్ని ఒక లెవెల్ వరకు తీసుకెళ్లాడని అందరికీ తెలుసు మనకు. కాబట్టి కోదండరామ్ పోలిక ఎట్లా చూస్తారు దిలీప్ గారు? దాసోత్ శ్రవణ్ కి కోదండరామ్ కు పోలిక పెడుతున్నారు. దాసోజు శ్రవణ్ ఉద్యమకారుడు కాదని మనం అనలేము, కానీ ఆయనకు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ వాళ్ళు చూసుకోవాలి. ఈ రోజు కోర్టు నాకు తెలిసినంత వరకు 80% గవర్నర్ పవర్స్ తో ఇంటర్ఫియర్ కాదు. కోదండరామ్ది ఉన్నటువంటి నామినేషన్ డిలే అవుతుండొచ్చు, కానీ ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా కోర్టు చూస్తుందని అనుకోను. ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టే కోర్టు కూడా ఈ ఆ పార్టీ అనేది ఆయన ఏదో ఉంటే ఉంది, కానీ
అంతకు ముందున్నటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి వీళ్ళు దాసోత్సవం అనేది ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ దాంట్లో పెట్టి ఫైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇదే దాసోత్సవం టీఆర్ఎస్ తో విభేదించి బయటకు వచ్చి మనందరికంటే ఎక్కువ కేసీఆర్ తిట్టినవాడే. సరే తిరిగి వెళ్ళాడు, తప్పేం లేదు. ఆయన నిజంగా మీరు ఉద్యమకారుడుగా కోదండరాం కంటే పెద్ద ఉద్యమకారుడిగా పరిగణించినా సరే మీరే అడిగినట్టు ఓ ఎమ్మెల్సీయో ఎంపీయో ఏదో మీరు ఇవ్వాలి, ఇంకోటి ఎంపీ నెక్స్ట్ వచ్చే ఎంపీలో సీట్ ఇవ్వాలి. అంతేగాని ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ పట్టుకొని దీంట్లో ఏమైనా పొలిటికల్ మైలేజ్ దొరుకుతుందా అని గవర్నర్ వ్యవస్థను బదనాం చేసే సిన్సియర్ గా వాళ్ళ థాట్ అయితే లేదు. ఒకటే మాట చెప్పండి నరేష్ గారు, సమయం లేదు, ఒకటే మాట. కోర్టుకు చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదు, వ్యక్తిగతంగా దాసరి శ్రవణ్ గారు. రైట్ అండి, అది సరే. ఇప్పుడు శ్రవణ్ గారు, సత్యనారాయణ గారు మీ పార్టీ వాళ్ళే కదా, కాదండి ఎట్లా? రైట్ అండి, మాట్లాడే మీ మాట్లాడే అర్హత కాదు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడే అర్హత లేదు. ఆనాడు జేఏసీలో ఉంటే జేఏసీ నుంచి బయటికి వెళ్ళింది ఈ టీడీపీ పార్టీ. మేము ఆయన నాయకత్వంలో మరో సందర్భంలో మాట్లాడుకుందాం. నరేష్ గారు సమయం లేదు, ప్లీజ్. మరో సందర్భంలో మాట్లాడుకుందాం, చూద్దాం. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ దిలీప్ గారు. చూద్దాం ఏం జరగబోతుందో కోదండరాం విషయంలో. తెలంగాణ వాదులు ఏ రకంగా దీన్ని తీసుకునే అవకాశం ఉంది? బీఆర్ఎస్ కోదండరాంని ఎందుకంత టార్గెట్ చేసింది? ఆయన కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిండనా, లేకపోతే కొంత సింపతితో చూసి చూడనట్లు వదిలేస్తే పోయేదేమనే భావన కూడా తెలంగాణ వాదుల్లో కనిపిస్తుంది. మరి ఇది ఎటువైపు నుంచి ఎటు టర్న్ అవుద్ది, లోక్సభ ఎన్నికల్లో ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందో ఇవన్నీ చూద్దాం. ఇది ఈరోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపు బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఉంటూ బిగ్ టీవీ.